హాయ్ అన్నయ్య, మనం ఇప్పుడు గూడూరు మార్కెట్లో ఉన్నామన్నా. ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం 3-4 నుంచి స్టార్ట్ అయిపోతుందన్న. మధ్యాహ్నం 12-1 గంట వరకు జరుగుతుందన్నయ్య. ప్రతి శుక్రవారం జరుగుతుందన్న ఈ సంత. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంతలో ఈ వారం మేకపోతులు, మేకలు రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానన్నా. ఈ మార్కెట్లో మేకల కంటే పోతులు కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయన్న. మేకలు కొంచెం తక్కువ ఉంటాయన్న. పోతులు అయితే ఈ మార్కెట్లో కొద్దిగా బాగానే అమ్ముతాయన్న. రేట్లు బాగానే చెప్తారు. ఇక్కడ పోతులు రేట్లు కూడా అలానే కొంచెం ఎక్కువగానే ఉంటాయన్న. సరే, మీకు ఒక్కొక్క బ్యాచ్ రేట్ ఎలా చెప్తున్నారు, లైవ్ వెయిట్ ఎంత వస్తాయో చూపిస్తానన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. అన్నగారు ఏం చెప్తున్నారు ఒకసారి అడిగి చెప్తారన్న. ఎన్ని పిల్లలు అన్నయ్యా? ఎన్ని పిల్లలు? 9. ఎన్ని పిల్లలు అంతా? 9,000. ఇప్పుడు వచ్చేసి 7 పిల్లలు ఉన్నాయన్న. 7 పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 18-19 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఈ పిల్లలు ఇవి మొత్తం పోతు పిల్లలు అన్న. ఇవి జత వచ్చేసి అన్నగారు ఎలా చెప్తారో చూపిస్తాను. ఇవి మొత్తం లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి లైవ్ వెయిట్ ప్రకారం పోతు పిల్లలు 18 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇది రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఒకసారి. ఏం చెప్తున్నావు నా జత? 18,000 నా జత వచ్చేసి అన్నగారు 18,000 చెప్తున్నారు. ఇవి మొత్తం 7 పోతులు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 18-19 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చేసి 18,000 చెప్తున్నారు అన్న. ఇక్కడ ఈ మరకలు అన్న, మేకలు కాదు మరకలు, ఇవి ఇంకా కట్టలేదన్న, మరకలు అన్నమాట. ఈ మరకలు కట్ట అన్నగారు కొన్నారు. ఎంత కొన్నారు ఏంటో చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి లైవ్ వెయిట్ అయితే 15-16 లైవ్ వెయిట్ వస్తాయన్న. 15-16 అన్న. మీరు కొన్నారా? మీరు కొన్నారా మరకలు? మీరు కొనలేదా? కొన్నారా? బేరం అడుగుతున్నారా? ఏం చెప్తున్నారు అన్న? 6,000. ఒక్కోటి 6,000 చెప్తున్నారా? ఇక్కడ వచ్చేసి బేరం జరుగుతుందన్న. ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 15-16 లైవ్ వెయిట్ వస్తాయన్న. వాళ్ళు వచ్చేసి ఒక జత అడుగుతున్నారన్న. ఎలా అడుగుతున్నారో చూపిస్తాను. మరకలు అన్న, మేకలు కాదు మరకలు ఉన్నాయి. ఎలా చెప్తున్నారో చూపిస్తాను అన్న. 3 దివాలు వచ్చేసి బ్రదర్ వచ్చేసి 21,000 చెప్తున్నారు. అంటే 3 మరకలు ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన మరకలు తీసుకుంటామంటున్నాడు. అతను ఒక్కొక్కటి వచ్చి 7,000 చెప్తున్నాడు అన్న. అంటే 3,000 21,000 చెప్తున్నారన్న. వాళ్ళైతే ఏం అడగలేదు, బేరం అయితే అడగలేదు. 3 కలిపి 21,000 బేరం చెప్పారు అన్నగారు. వాళ్ళైతే ఏం అడగలేదు అన్న. ఇక్కడ కట్ట బేరం జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను. పోతుగల్లో లైవ్ వెయిట్ అయితే 14 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయన్న. వీటి ఏజ్ వచ్చేసి 4 నెలలు 5 నెలలు ఉంటాయన్న. వీటి ఏజ్ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 13-14 లైవ్ వెయిట్ వస్తాయన్న. బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూపిస్తాను. నువ్వు అడగరు ఒక మాట, ఒక బేరం అడగకుండా నువ్వు ఒక్క మాట అడుగు. నా పిల్లలు వచ్చేసి అన్నగారు వచ్చేసి 9,500 చెప్తున్నారు అన్న. జత వచ్చేసి 9,500 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 13-14 లైవ్ వెయిట్ వస్తున్నాయి. ఏజ్ వచ్చేసి 4 నెలలు 5 నెలలు ఏజ్ ఉంటుందన్న. అన్నగారు 9,500 చెప్తున్నారు. బ్రదర్ వచ్చేసి ఏమి అడగలేదు బేరం అయితే. సరే, మిగతా బ్యాచ్లు చూపిస్తాను అన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 8 పిల్లలు ఉన్నాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12-13 కేజీలు వస్తాయన్న లైవ్ వెయిట్. ఇవి బాగున్నాయి. ఎలా చెప్తున్నారు? ఏం చెప్తున్నావు అన్న? ఏం చెప్తున్నావా? జత ఏం చెప్తున్నావు అంట? 18.
జత 13,000 చెప్తున్నా. ఎన్ని పిల్లలు అవి? 8 పిల్లలా? 8 పిల్లలు జత వచ్చేసి 13,000. 8 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12, 13 లైవ్ వెయిట్ వస్తాయి. ఏజ్ ప్రకారం అయితే మనకి 4 నెలలు 5 నెలలు ఉంటాయన్న. పిల్లలు బాగున్నాయి. జత వచ్చేసి 13,000 చెప్తున్నా అన్న. అన్న వచ్చేసి 13 అన్న. పిల్లల బట్టి బ్యాచ్ని బట్టి ఒక్కొక్క బేరం చెప్తుంటారు. అది ఫైనల్ బేరం కాదన్న. మనం బేరం మీదకి పోతే అటు ఇటు తగ్గుద్దన్న. రేట్ అయితే ఫైనల్ రేటు కాదు. మనం బేరం మీదకి పోతే ₹1 అటు ఇటు తగ్గుతున్నాం అన్న. ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతున్నాయి. నాకు చూసామన్న ఈ పిల్లలు. అతను వచ్చేసి 18,000 చెప్పారని చెప్పాను కదా. ఫస్ట్ చూపించాను కదా ఆ బ్యాచ్ అన్నవి. ఇవి ఎలా జరుగుతున్నాయో చూపిస్తామన్న బేరం. కట్ట మీద ఇందాక మనకి 18,000 చెప్పారు. ఇప్పుడైతే 16,000 అయితే ఇస్తాను అంటున్నాడు అన్న. ఇందాక మనం అడిగినప్పుడు 18,000 చెప్పాడన్న. ఇప్పుడైతే మనకి కట్ట మీద అయితే 16,000 మీద అయితే ఇస్తాను అంటున్నాడు అన్న. బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ శాతంలో ఉండే పిల్లలు చూసుకోపో. వాళ్ళైతే బేరం అయితే కుదరలేదు, వెళ్ళిపోయారన్న. వాళ్ళు 16,000 మీద ఉన్నారు. అన్నగారు అయితే ఏం అడగకుండా వెళ్ళిపోయారన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న. ఇవి అయితే లైవ్ వెయిట్ మనకి 10, 12 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి వచ్చేసి ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగి చెప్తారన్న. ఇక్కడ ఉండి ఇవి కూడా పోతు పిల్లలన్న. ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ అయితే మనకి 10, 12 కేజీ లైవ్ వెయిట్ వస్తాయన్న. ఏజ్ వచ్చేసి 4 నెలలు అలా ఉంటాయన్న. 4 నెలలు అలా ఉంటాయన్న ఏజ్. జత వచ్చి ఎలా చెప్తున్నావు అడిగి చెప్తానన్నా. ఈ పిల్లలు నీ అన్నా? నేనా? నా ఏం చెప్తాను జత నేనా? పోతు పిల్లలు నా పోతు పిల్లల లైన్ లేదన్నా. రేట్ అడిగితే చెప్పలేదు. మొత్తం వచ్చేసి ఈ 10 పిల్లలు ఉన్నాయన్న. బేరం చెప్పడానికి రైతు ఇక్కడ లేరు కాబట్టి వేరే బ్యాచ్ చూపిస్తానన్న. సరే తమ్ముడు అమ్మేటేనా? ఏరా బుడ్డోడా అమ్మేటేనా? చెప్పారని చెప్పు బాబాయ్. అంత చెప్తే అడుగు. 22,000 తీసుకో. 28,000కి అడిగేసి వెళ్ళిపోయారు. ఈ పోతు ఆ పోతు వచ్చేసి జత వచ్చేసి 30,000 చెప్తున్నారన్న. బ్రదర్ వచ్చేసి 22,000 అడుగుతున్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పోతు వచ్చేసి 25, 28 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చేసి 30,000 చెప్తున్నాడు. బ్రదర్ వచ్చేసి 22,500 అడుగుతున్నారు. 25,000కే బ్రదర్ వచ్చేసి 25,000 అడుగుతున్నారన్న. ఈ రెండు వచ్చేసి అతను బాబాయ్ వచ్చేసి ఇంకా 2,000 తేడా ఉంది కానివ్వండి. 2,000 చూడబాక బాగా మేపింది మాట బలం మీద ఉండే కాటా మీద వీళ్ళిద్దరి మధ్య ఇంకా 2,000 బేరం తేడా ఉంది. అతను 27,000 అంటున్నారు. అతను 25,000 అడిగారన్న. 26 అది ఉంది, ఇది లేదు బాబాయ్. పడవలేదు బ్రదరు. ఇంకా నువ్వు 5,000 అడిగావు. ఆయన 6,000 మనకి ₹1,000 కదా. ₹1 అటు ఇటు పడవలే మాసం తేవాలి. అది బాబాయ్ ఒక 100, 200 చేసుకో పని. మాసం తేలదులే బాబాయ్. 25,000 మీద కొని రాదు. అతను వెళ్ళిపోయాడన్న. బేరం అయితే కుదరలేదు. సరే మనం ఏదో ఒక 100 అటు ఇటు బేరం చేద్దామంటే అతను నిలబడకుండానే వెళ్ళిపోయాడన్న. 25,000 అడిగారు. ఈయన 26,000 అన్నాడు. సరే ఒక 100, 200 ఇస్తే ఇచ్చేసేవాడు. అతను 25,000 అయితేనే కావాలని వెళ్ళిపోయాడన్న. చెప్తాను అన్న. బ్రదర్ దగ్గర వచ్చేసి డైరీ ఫామ్ పెట్టారంట. మేకలు ఉన్నాయంట. లైవ్ వెయిట్ ప్రకారం అయినా ఇస్తానంటున్నాడు. మీరు ఒకసారి బ్రదర్ నెంబర్ కూడా చెప్తారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు. ఎన్ని ఉన్నాయి బాబాయ్? అన్నీ 32 ఉన్నాయి. 32 ఉన్నాయా? 32 ఉన్నాయి. లైవ్ వెయిట్ లెక్క అయితే లైవ్ వెయిట్ ఎంత ఇస్తారు? లైవ్ వెయిట్ 400 లెక్క. లైవ్ వెయిట్ 400 ఇస్తావు. మొత్తం జతల పరంగా అయితే జతల పరంగా అంటే పిల్లల్ని బట్టి పిల్లలు ఉన్నాయి. మేకలకు పిల్లలు ఉన్నాయి. మేకలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు ఎన్ని ఉన్నాయి? మేకల పిల్లలు అన్ని కలిపి 32 ఉన్నాయి. మేకలు పిల్లలు అన్ని కలిపి 32 ఉన్నాయి. ఓహో, జతల వారీగా అంటే పిల్లల బట్టి ఇస్తావు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 400 లైవ్ వెయిట్ ఇస్తావు. సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి బాబాయ్.
9493 9493 85 85 687 687. ఏ ఊరు? సంతదాసుపల్లి. 9 కిలోమీటర్లు. గూడూరు నుంచి 9 కిలోమీటర్లు. సంతదాసుపల్లి. సంతదాసుపల్లి అన్న. ఎవరికైనా మేకలు కావాలన్నా, మేకలు పిల్లలు బాబాయ్ దగ్గర ఉన్నాయంట. మీకు ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు. గూడూరు నుంచి 9 కిలోమీటర్లు వస్తాయంటమ్మా. ఎవరికైనా కావాలంటే లైవ్ వెయిట్ ప్రకారమైన ఇస్తానంటున్నాడు. ఏం కావాలరా చిన్న? కావాలంటే మీకు లైవ్ వెయిట్ ప్రకారమైన ఇస్తానంటున్నారు. సరే, ఆ నెంబర్కి కాల్ చేస్తే బాబాయ్ మీకు ఆ విషయం చెప్తారు. సరే, ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి బ్రదర్. అన్న, ఇక్కడ ఒక కోతుల బ్యాచ్ ఉందన్న. ఇవి బాబాయ్ ఎంత చెప్తున్నాడో ఏదో చూపిస్తాను మీకు. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి యావరేజ్ 20 కేజీలు అలా వస్తాయన్న లైవ్ వెయిట్. మొత్తం వచ్చేసి 7 పిల్లలు ఉన్నాయన్న. బాబాయ్ని అడిగి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మీకు. బాబాయ్, మీ అన్న పిల్లలు ఎన్ని పిల్లలు బాబాయ్? 7 పిల్లల. ఏం చెప్తున్నావు జత? 65 చెప్తాను. 65 మొత్తం టోటల్ మీద 65,000 చెప్తున్నావా? జతల పరంగా కాకుండా మొత్తం 7 పిల్లలు వచ్చి 65,000 చెప్తున్నారు బాబాయ్. మొత్తం వచ్చేసి 7 పిల్లలు కలిపి మనకి 65,000 చెప్తున్నారు బాబాయ్. ఈ మొత్తం లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. మొత్తం 7 పిల్లలు ఉన్నాయి. జతల పరంగా కాకుండా 65,000 చెప్తున్నారు. నీయనా పిల్లల బండి పోతుందా? ఇక్కడ ఉన్నాయి కదా చిన్నపిల్లలు. ఇవి పాలు పోసుకొని సాపుకోవడానికి పిల్లలు అన్నవి. పాలు పోసుకొని చిన్న పిల్లలు పాలు పోసుకోవడానికి తీసుకెళ్తుంటారు ఎక్కువ పిల్లలు. ఇవి ఒక్కొక్క పిల్ల వచ్చేసి తీసుకెళ్తుంటారు. పోతు పిల్లలు ఉంటాయి, మరక పిల్లలు ఉంటాయన్న. ఈ పిల్లలు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తున్నారు. పిల్ల మీకు 2,000 3,000 అలా వస్తాయన్న. ఇవి పాలు పోసుకొని మేపుకుండే వాళ్ళకి ఎక్కువ ఇవి తీసుకెళ్తుంటారన్న. ఇవి రేట్ ఎలా చెప్తున్నారు? ఏం చెప్తున్నావు బాబాయ్? 2 3 ఒక్కొక్కటే 3 కలిపి 4,500 బాబాయ్. మొత్తం వచ్చేసి మనకి 4,500 అంటే పిల్ల 1,500 లెక్కన చెప్తున్నారు. పోతు పిల్లల మరక పిల్లలు? అవే మరక పిల్లల. 3 మరక పిల్లలు అంట. 4,500 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, బేరం మీద పోతే అటు ఇటు ఉంటుంది. మరక పిల్లలు వచ్చేసి 4,500 చెప్తున్నారు. 3 పిల్లలు అంటే ఒక్కొక్క పిల్ల వచ్చి 1,500 చెప్తున్నారు. ఏంది బాబాయ్ పోతు పిల్ల? మరకా పోతు. ఏం చెప్తున్నావా? 4,000 జత. 4,000 జత వచ్చేసి 4,000 చెప్తున్నారు అన్న పాలు పోసుకున్న పిల్ల. ఇవన్నీ పోతు పిల్లల మరక పిల్లల? 3 పోతు పిల్లలు 2 మరకలు. ఏం చెప్తున్నావా? మొత్తం అన్ని కలిపి 10,000. 5,000 5 కలిపి 10,000 చెప్తున్నావు. అంటే పిల్ల 2,000 లెక్కన. ఈ 5 కలిపి వచ్చి 10,000 చెప్తున్నారు. అది ఫైనల్ బేరం కాదు. మన బేరం మీద పోతే ₹1 అటు ఇటు ఉంటుందన్న. అది 1,500 ₹1,000 అట్లా పిల్లలు బట్టి ఉంటుందన్న. పోతు పిల్ల అయితే ఒక రేటు, మరక పిల్ల అయితే ఒక రేటు అన్న. పోతు పిల్ల అయితే మనకు 1,500 2,000 అట్లా పడుతుంది. మరక పిల్ల అయితే ₹1,000 1,500 అట్లా పిల్లలు బట్టి ఉంటుందన్న రేటు. ఈ పాలు పోసుకొని మేపుకునే వాళ్ళు తీసుకెళ్తుంటారన్న ఎక్కువ. ఇంకా మీకు పోతు పిల్లలు అంటే ఇప్పుడు మేకలు ఎలా ఉన్నాయో రేట్లు చూపిస్తానన్నా. మేకలు ఎలా ఉన్నాయో చూపిస్తానన్నా. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి మేకలు. ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20-25 లైవ్ వెయిట్ వస్తాయన్న. 20-25 లైవ్ వెయిట్ వస్తాయన్న మేకలు. ఇవి జత ఎలా చెప్తున్నారో బాబాయ్ అనేది చెప్తానన్నా. పోతు కోసం పోతాయి. 8 జత వచ్చేసి 15,000 చెప్తున్నారు. 8 మేకలు జత వచ్చేసి 15,000 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20-25 లైవ్ వెయిట్ వస్తాయన్న. అతను వచ్చేసి 13,000 అడిగారు. వీళ్ళిద్దరి మధ్య 2,000 డిఫరెంట్. 13,000 అడిగి వెళ్ళిపోయారు. అతను బాబాయ్ వాళ్ళు వచ్చేసి 15,000 చెప్పారన్న. అతను వచ్చేసి మనకి 13,000 అడిగాడు, అడిగేసి వెళ్ళిపోయాడు అన్న. ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాచ్ ఉన్నాయన్న. ఇవి లైవ్ వెయిట్ అయితే మనకి 30 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ పెద్ద సైజు మేకలే ఉన్నాయి. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 అలా లైవ్ వెయిట్ వస్తాయి. బాబాయ్ గారు జత ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చెప్తానన్నా మీకు.
బాబాయ్ అమ్మేశారా ఈ మేకలు? అమ్మేశారా? ఏం చెప్తున్నావు జత? లైవ్ అలా లైవ్ వస్తాయి. బాబాయ్ గారు జత ఎలా చెప్తున్నారు మీకు అడిగి చెప్తున్నాను. బేరం అయితే జరుగుతుందన్న, ఎలా జరుగుతుందో చూపిస్తాను. బేరం జరుగుతుంది చూపిస్తాను. నేను చెప్పిన మాట అదేనా కాదా? అది అడిగే కాదు, నువ్వు దాని వాడి మళ్ళీ తగ్గిలేను. నువ్వు అడిగిన కాడే దొరకబొమ్మని అడగలేదన్న దేవసాక్షి, నేను అడగలేదన్నా. ఆయన అడగలేదన్నాడు కదా, వదిలేసి మేకలు వదిలేసి దాని వద్దు. మేకలు అడగలేదన్నాడు, వదిలేసి పలకలా వదిలేసి అన్నాడు కాబట్టి నేను పలకలా. ఎందుకు నా కాడ ఆయన చెప్పింది కాదు, నువ్వు అడిగింది సరే లాస్ట్ సంతాయిస్తావని చెప్పి ఏంది చాలా రూపాయలు నేను అడిగి మాట బాగుపడుతుంది నాకు. నీకు ఆయన మాట కూడా చెప్పలేదు నేను, ఆయన కూడా అడగలా. నేను చెప్పే మాట ఆయన అడగకుండా మేము మాట చెప్పా తోలుకోపోయాను. ఆయన ఇప్పుడు చాలా రూపాయలు పోతుంది. నేనంటే సతాయించుకొని తోలేస్తాను. బేరం అయితే వాళ్ళకి కుదరలేదన్న. వాళ్ళు చూశారు, వీళ్ళున్నంత వరకు చూసారు. అతను 14,000 మీద తోలుకోమన్నాడు. అతను 13,500 అడుగుతున్నారన్న. అతను 13,500 అయితే తోలుకోబోతానేసి వెళ్ళిపోయాడన్న. ఇతను 14,000 ఇచ్చి తోలుకోబోమని ఇతను అన్నాడన్న. ఓకే, నా వేరే బ్యాచ్ చూపిస్తాను. నా ఇక్కడుండే మేకలు వచ్చేసి మా ఊరు పక్కన ఓబులాపేటలో ఉన్నవి. ఇవి మొత్తం 4 మేకలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 35-40 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి జత ఎలా చెప్తున్నారు అన్నగారిని అడిగి చెప్తానన్నా. మొత్తం 4 మేకలు ఉన్నాయి. ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ప్రకారం 35 నుంచి 40 వరకు లైవ్ వెయిట్ వస్తున్నాయి. పెద్ద సైజు మేకలు. ఇవి వచ్చేసి జత ఎలా చెప్తున్నారో చూపిస్తారన్న. ఏందా వేరేలే చెప్పు. జత ఏం చెప్తున్నావా? జత 25,000 ఫైనల్ రేటా? జత చెప్తున్నావా? జత ఫైనల్ రేటా? జత వచ్చేసి 25,000 ఫైనల్ రేట్ చెప్తున్నారు అమ్మగారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 35-45 లైవ్ వెయిట్ వస్తున్నాయి. పెద్ద సైజు మేకలు. జత వచ్చేసి 25,000 ఫైనల్ రేట్ అని చెప్తున్నారు. ఈ మేకలు వచ్చి మా ఊరు పక్కనేదన్నా ఓగులైపల్లి వాళ్ళవి. జత ఫైనల్గా 25,000 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 30-35 వస్తాయి. పెద్ద సైజు మేకలు. బాబాయ్ పిల్లల మేకలు ఇవే? బాబాయ్ పిల్లల మేకలు అవి? 3 మేకలు 3 పిల్లలా? 3టికి 3 పిల్లలు ఉన్నాయా? పోతు పిల్లల మరక పిల్లలు బాబాయ్? ఒక పోతు 2 కొదాలా? ఏం చెప్తున్నావు బాబాయ్ 3 మేకలు? చెప్పు ఏం చెప్తున్నావు? 3 పిల్లల మేకల 3 మేకలు 3 పిల్లలు కలిపి జత కాకుండా 3 కలిపి 29,000 చెప్తున్నావా? నా 3 మేకలు 3 పిల్లలు వచ్చేసి జత వచ్చి కాకుండా 3 మేకలు 3 పిల్లలు కలిపి 29,000 చెప్తున్నారన్న. 3 మేకలు 3 పిల్లలు, ఒక పోతు పిల్ల 2 మరక పిల్లలు అన్న. 3 కలిపి 29,000 చెప్తున్నారు. ఎంతకైనాయి బాబాయ్? 28,000కి అడిగారు. 1000 రూపాయల కాడ వెళ్ళిపోయాడు ఆయన. బాబాయ్ 28,000కి 20 వాళ్ళు అడిగారంట. ఈయన 29,000 మీద ఉన్నారంట. 1000 రూపాయలతో అతను వెళ్ళిపోయాడంట. నా 3 మేకలు 3 పిల్లలు అన్న, ఒక పోతు పిల్ల 2 మరక పిల్లలు అన్న. అన్న ఇప్పుడు ఒక బ్యాచ్ సేల్ అయిపోయాయన్న. ఎంత కమ్మారో అడిగి చెప్తానన్నా మీకు. లేదా అన్న కొన్నారా మీరు ఇవి? అన్న కొన్నారా ఇవి? కొన్నారా? కొనేసారా? ఓకే అన్న, ఇది కొనేసారంటన్నా. డబ్బులు కడుతున్నారు. ఎంత కొన్నారో ఏంటో మరి. సరేనా, ఒక టైం అయింది. మీకు మళ్ళీ గొర్రెలు, పెద్ద పొట్టేళ్ళు, పెద్ద సైజు మేకపోతులు వీడియో తీయాలన్నా. టైం లేదు కాబట్టి ఈరోజుతో ఈ మేకల వీడియో ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వారం మీకు మళ్ళీ రేట్లు ఎలా ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ వారం చూపిస్తానన్నా.
ఈ వారం మేకలు అయితే పెద్దగా అమ్మలేదని చెప్తున్నాను అన్న. చాలా వరకు మేకలు ఆగిపోయి ఉన్నాయన్న. టైం 9:30 అవుతుందన్న. ఓకే, నాకు టైం అయింది కాబట్టి గూర్లు వీడియో పెద్ద పోతులు పెద్ద పొట్టేళ్ళు అవి తీయాలి కాబట్టి ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వారంలో మిగతా అవి పోతులు కానీ మేకలు కానీ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వారం చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.